ఇందులో సెక్రటరేట్ వచ్చేసి 5 టవర్లుగా నిర్మిస్తారు. సెక్రటరేట్ 5 టవర్లు. ఇందులో 5 టవర్లలో ఒకటి జిఏడి టవర్, G+47 టవర్స్ ఉంటాయి. ఇందులో 47 టవర్లో సీఎం ఆఫీస్ ఉంటుంది. మిగిలిన G+39 ఉంటాయి. 5 టవర్లలో ఒకటి G+39 4 ఉంటాయి, G+47 ఒకటి. G+47 అనేది సీఎం ఆఫీస్ ఉంటుంది. ఇది జిఏడి టవర్ అంటారు. అంతేకాకుండా ఇది 4,689 crores దీనికి కన్స్ట్రక్షన్కి అవుతుంది. దీని తర్వాత సెక్రటరీ తర్వాత నెక్స్ట్ అసెంబ్లీ వచ్చేసి చుట్టూ వాటర్ ఉంటుంది. వాటర్లో తేలి ఆడుతున్నట్టు ఈ డిజైన్ చేశారు. ఈ డిజైన్ ప్రకారం 4 ఫ్లోర్లు కడతారు అసెంబ్లీ. ఇది 250 మీటర్ల ఎత్తులో స్పై ఉంటుంది. ఇది 104 ఎకరాల్లో G+3గా ఇది నిర్మిస్తారు. దీనికి దాదాపు 768 కోట్లు ఖర్చు అవుతుంది. ఇది కూడా అసెంబ్లీ కూడా చాలా ఐకానిక్ టవర్ లాగా నిర్మిస్తున్నారు. ఇది కూడా చాలా రాజధానికి మంచి ఇది వస్తుంది, ఐకానిక్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి హైకోర్టు వచ్చేసి 42 ఎకరాలు. ఇది 55 మీటర్ల ఎత్తులో ఉంటుంది. G+7తో 37 కోట్ల హాల్తో నిర్మిస్తున్నారు ఈ హైకోర్టు. దీనికి 1,048 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ మొత్తం ఈ రాజధానికి ఈ 3 బిల్డింగ్లు అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఈ 3 టవర్స్. ఇందులో సెక్రటరియట్ చెప్పాం కదా, 5 టవర్స్ ఉంటాయి. 5 టవర్స్ G+47లో ఒకటి, మిగిలిన G+39. ఈ హెచ్ఓడీలు, హెడ్ ఆఫీసులు అన్నీ ఈ సెక్రటరియట్లోనే ఉంటాయి. సీఎం ఆఫీస్తో సహా మొత్తం దీంట్లోనే ఉంటాయి. మళ్ళీ ఈ ఒక టవర్ నుంచి ఇంకో టవర్కి వెళ్ళడానికి ఫుట్ బ్రిడ్జిలు కూడా ఏర్పాటు చేస్తారు. అందువల్ల ఈ సెక్రటరియట్ చాలా డిఫరెంట్గా తయారవుతుంది. ఇది కూడా చాలా ఫేమస్. రాజధాని మొత్తం కూడా సింగపూర్ మాస్టర్ ప్లాన్తో తయారవుతుంది. అందువల్ల సింగపూర్ మాస్టర్ ప్లాన్ ప్రకారం తయారైతే ఈ బిల్డింగ్లు రాజధానికి ఒక ముఖ్యమైన ఇదిగా ఉంటాయి. దీని తర్వాత మళ్ళీ వివరాలు చెప్తాం. లైక్ షేర్ సబ్స్క్రైబ్.